ఇప్పుడు మనకి రాముణ్ణి దేవుడిగా చూడాలా, చారిత్రక పురుషుడిగా చూడాలా, లేకపోతే పురాణ పురుషుడిగా చూడాలా, లేకపోతే మానవుడిగా చూడాలా? ఆయన యొక్క అసలు ఏంటి, ఆయన అంశ ఏంటి? ఆయన నరుడా నారాయణుడా? రాముడు ముందు నారాయణుడే. కారణం ఏమిటంటే నారాయణుడు అనేటటువంటి ఆయన స్వయంగా వచ్చి చెయ్యలేనటువంటి కార్యక్రమాన్ని నరుడిగా వచ్చి రాముడు చేయటం జరిగింది. దానికి కారణం కూడా తెలిసో తెలియకో రావణాసురుడు చేసినటువంటి తపశ్శక్తి వలన కలిగినటువంటి అవకాశం. రావణాసురుడు తపశ్శక్తి వలన తాను కోరుకున్నటువంటి వరాలు ఏమిటంటే ఒక నరుని చేత తప్ప మిగిలినటువంటి వాళ్ళలో వాళ్ళు ఎవరైనా సరే నన్ను చంపకుండా వరం ఇవ్వమని చెప్పి బ్రహ్మదేవుడిని అడగటం జరిగింది. కారణం ఏమిటంటే నరుడు అనేటటువంటి అక్షరాలు 3 చాలా చిన్నవిగా కనపడ్డాయి. నరుని యొక్క శక్తి సామర్థ్యం తక్కువగా కనపడింది. ఈ నరుడు నన్ను ఏమీ చెయ్యలేడు, నేను చాలా ప్రపంచాన్ని జయించినటువంటి వాడిని, చతుర్దశ భువనాలు నా పేరు వింటేనే గడగడలాడిపోతాయి, కనుక ఎక్కి తొక్కాను. అందుచేత ఈ నరుడు వానరుడు నన్ను ఏం చెయ్యలేరు అనేటటువంటి దృష్టితోటి కేవలము నరుడి చేతిలో మాత్రం మరణించేటటువంటి అవకాశాన్ని తాను కలిగించుకొని అదే అవకాశాన్ని నారాయణుడు కూడా ప్రసాదించాడు. అందుచేత నారాయణుడు నరుడిగా రావటానికి, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే రావణుడు తయారు చేసిన రాముడిన అంతే అంతే. ఆ విధంగా రావణాసురుడి కోసం వచ్చినప్పటికీ లోక కళ్యాణం జరిగింది. కేవలం రావణాసురుడిని మాత్రం చంపి ఆయన యొక్క ఇంటికి సంబంధించినటువంటి ఒక్క గృహానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు ఇది. లోక కళ్యాణం కోసంగా అయినా రావణాసురుడి యొక్క తత్వాన్ని కనుక మనం పరికించినట్టయితే రావణాసురుడిలో ఉన్నటువంటి సమస్త గుణాలు కూడా వేదాధ్యాయి, సమస్త వేదాలు చదువుకున్నాడు, చక్కని రూపు కలిగిన వాడు, శక్తి కలిగినటువంటి వాడు, యుక్తి కలిగినటువంటి వాడు. కానీ ఉన్నటువంటి ఒకే ఒక్క లోపం ఏమిటంటే స్త్రీ వాంఛా పరతత్వుడు. అందుచేత అంటే కామం అనేటటువంటిది ఎంత ప్రమాదకారో రావణాసురుడి పాత్ర ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ కామం కూడా పరస్త్రీని వాంఛించుట, తన భార్యాభర్తలు కామంతో ఉండటం, ఆ రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం అనేటటువంటి ప్రకృతి సహజం. కానీ ప్రకృతి విరుద్ధమైనది ఏమిటంటే పరస్త్రీతో కామాన్ని కోరుకోవటం. అది రావణాసురుడు చేసినటువంటి ఏకైక ఒక దోషం. ఆ దోషమే ఆయన కుల నాశనానికి కూడా కారణమైంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.